క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక వయనాడు బాధితులకు అండగా ఉంటాం. ఇది ఘోర విపత్తు అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన పీఎం కేరళ సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే, బాధితులకు పరామర్శ, ఓదార్పు, పునర్నిర్మాణానికి పూర్తి సహాయం చేస్తామని చెప్పేసి ప్రధాని ప్రకటించాడు. మీకు ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే బిట్స్ పిలాని ఒక రీసెర్చ్ చేసింది హైదరాబాద్ మీద రీసెర్చ్ చేస్తే 17 రోజులు కంటిన్యూగా హైదరాబాద్లో వాన పడితే పావుల మందమే మిగులుతుందట. హైదరాబాద్ మొత్తం కథం ఇక మునిగే పోతుందట. మొత్తం 75% పావుల మందం మిగులుతుందట. ఓకే, ఇది బాగు చేయడానికి కేవలం 10,000 కోట్లు అయితే మొత్తం సెట్ చేయొచ్చట. ఓకే, ఈ మొత్తం ఆ వ్యవస్థనంతా కూడా ఇగో బిట్స్ పిలాని చేసింది. ఇక వయనాడులో కొండ చర్యల పక్కన అక్కడ ఇక్కడ కొద్దిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ జీవనాలు ఉంటాయి. సో తద్వారా ఆ కొండ చర్యలు విరిగిపోవడం, ఊర్ల మీద పడడం, తద్వారా ప్రకృతికి విరుద్ధంగా అక్కడ కట్టడాలు కట్టినట్టు. అసలు యాక్చువల్ అక్కడ వరదొచ్చే చోట కట్టడాలు కట్టొద్దు. రైట్, ఇది ఘోర విపత్తు. ప్రధాని మోడీ కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన పీఎం కేరళ సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే, బాధితులకు పరామర్శ, ఓదార్పు, పునర్నిర్మాణానికి పూర్తి సాయం చేస్తామని ఆయన ప్రకటన. ఇది మామూలు విపత్తు కాదు. వేలాది కుటుంబాల కలలను చెదరగొట్టిన ఘోరం ఇది. విపత్తు నష్టాన్ని నేను కళ్ళారా చూశాను. రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలిసి మాట్లాడాను. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించానని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న వయనాడు పోయింది. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.